నమస్తే అండి. హరిహర వీరమల్లు మూడో రోజుకి వచ్చింది. కాస్త మల్టీప్లెక్స్లో స్లోగా ఉన్న సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. బాగా రష్తో నడుస్తుంది. ఈ సినిమాని కొద్ది రోజులు ఆదరించాల్సిన అవసరం ఎందుకుందంటే, గతంలో శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు మొదటి 2 వారాలు అసలు మనుషులు లేకుండా చాలా కష్టాలు పడ్డారు. ఆయన వచ్చిన రెండో రోజునే ఏడిది నాగేశ్వరరావు గారు ఎలాగైనా నా సినిమాని ఆదరించండి అని చెప్పి అందరినీ చాలా మందిని బతిమాలుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం పాటు ఆ సినిమా బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా దాని ఆడియన్స్ దానికి ఉన్నారు. కారణం ఏంటంటే అది ఒక మార్పు. అప్పటి వరకు వస్తున్న సినిమా ప్రక్రియ నుంచి సడన్ గా శంకరాభరణం అన్నది ఒక చేంజ్. ఎంత పెద్ద చేంజ్ అంటే, ఒక దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ, ఒక సద్బ్రాహ్మణుడికి మధ్యన ఉన్న సంబంధం, సమాజం చూడలేని సంబంధాన్ని ఒక మంచి పద్ధతిలో విశ్వనాథ్ గారు తీశారు. ఆ సినిమా తీయడానికి ఆయన ప్రొడ్యూసర్లు